వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు డిబేట్కి మేము రాము అని తేల్చి చెప్పేసినందుకు గాను మరి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి కాబట్టి ఇటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు గౌరవిద్దాం. లేరు అనే దాని బదులు వాళ్ళకి దీని మీద మాట్లాడేటువంటి అవకాశం కానీ అనుభవం కానీ లేదు. జరిగినటువంటి వాటిలో ఎన్ని ఉన్నాయి అనేది బయటపడుతూ ఉంటే మీడియాకి ఒక వర్గాన్ని ఆపాదిచ్చేస్తారు, లేదంటే ప్రభుత్వానికి తొత్తులుగా మమ్మల్ని మార్చేస్తారు. మాలాంటి వాళ్ళని తీసుకెళ్లి పార్టీలకి అంటగాగుతున్నారు, పార్టీ ప్రతినిధులుగా మమ్మల్ని ముద్ర వేసేస్తారు. ఇలా జరుగుతోంది తప్ప ప్రాపర్గా దానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇదిగో ఇందులో ఇది జరిగింది, ఇది జరగలేదు, కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పుడు ఆరోపణలే అన్నటువంటి మాట మాత్రం వాళ్ళు ఎక్కడ మాట్లాడడం లేదు. బయటకు వచ్చి ఏదో మసిగుడ్డ మొహమ్మద్ పడేస్తారు సార్, గుడ్డ కాల్చి ఆ రకంగా కొంతమంది చేస్తున్నారు. కొంతమంది డిఫెండ్ చేసుకుంటున్నారు, వాస్తవాలతో వస్తున్నారు, బాగానే ఉంది. కానీ మిగతా ప్రతినిధులకి ఏమైందో తెలియట్లేదు. వాళ్ళు ఇవాళ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ టాపిక్ మీద మేము రావన్నారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో, అందులో విజయవాడ దగ్గర జరిగినటువంటి ఒక భారీ ల్యాండ్ స్కామ్. దీనికి సంబంధించి సాక్షాత్తు సబ్ రిజిస్ట్రార్ రిటైర్డ్ రాసినటువంటి లేఖ, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి రాసినటువంటి లేఖ బయటకు వచ్చిన తర్వాత అందులో ఎవరున్నారు, ఏంటి, ఎవరి పేరు మీద ఇవన్నీ జరిగాయని చెప్పిన తర్వాత మాకు అవసరం లేదన్నట్టుగా వీళ్ళు ఉండిపోయారు. ఇది కేవలం విజయవాడకు సంబంధించిందే కాదు, యావత్ రాష్ట్రంలో ఇంకెక్కడెక్కడ ఎన్ని జరిగాయో కూటమి ప్రభుత్వం కాస్త త్వరగానే బయటపెట్టాలి. ఎందుకంటే అసంతృప్తి అనేది ఇంకా ఎక్కువగా మీ మీద మొదలవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ ఆరోపణలకే పరిమితం చేస్తున్నారు. కానీ ఆధారాలు బయట ఉన్న అరెస్టులు జరగడం లేదు, శిక్షలు పట్టడం లేదు అన్నటువంటి పాయింట్ చాలా బలంగా వస్తుంది. ఎస్, ఈవెన్ మీ ఆల్సో, అంటే మీడియా ఆల్సో డిమాండింగ్ గవర్నమెంట్ ఏంటంటే మీరు ఇలాగా ఆధారాలు ఉన్నాయి అని చెప్పి బయటికి ఇవన్నీ వస్తున్నప్పటికీ అరెస్టులు చేయకపోతే మీ మీద కూడా అనుమాన పడాల్సి వస్తుంది. సో ముందుగా ఈ డిబేట్